చేయవద్దని వెంటనే బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార శాఖ ఐపీ సర్వీస్ ప్రొవైడర్స్ కు కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. వివిధ మార్గాల్లో దర్యాప్తు సంస్థల నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎప్పటి నుంచో ఇలాంటి పోర్న్ యాప్స్ ను నిషేధించాలి అనే డిమాండ్ నెరవేరినట్లయింది. ఆ యాప్స్ ఓపెన్ చేసిన జైల్లోకి ఓటీటీ పేరుతో అశ్లీలాన్ని చూపిస్తున్న యాప్స్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ కి షాక్. ఎలాంటి సెన్సార్ లేకపోవడంతో ఓటీటీల్లో విచ్చలవిడిగా అశ్లీలాన్ని డంప్ చేస్తున్న ఓటీటీ యాప్స్ వెబ్ కంటెంట్ సైట్లను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇలా మొత్తంగా 25 ఓటీటీ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంది కేంద్రం. ఇకపై ఈ యాప్స్ వెబ్సైట్స్ ఎక్కడా ఇంటర్నెట్ లో కనిపించకూడదని ఐపీ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం నిషేధించిన జాబితాలో ఉల్లు, ఆల్ట్, డేసిఫ్లిక్స్, బిగ్ షాట్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇకపై అవన్నీ కూడా మొత్తంగా బ్లాక్ అయినట్లే అనుకోవాలి. బూమెక్స్, నవరస లైట్, గులాబ్ యాప్, కంగన్ యాప్, బుల్ యాప్, జాల్వా యాప్, ఓవో ఎంటర్టైన్మెంట్, లుక్ ఎంటర్టైన్మెంట్, హిట్ ప్రైమ్, పీనియో, షో ఎక్స్, సోల్ టాకీస్, అడ్డా టీవీ, హాట్ ఎక్స్, విఐపి, హల్చల్ యాప్, మూడెక్స్, ఫ్యూజీ, మోజిఫ్లిక్స్, ట్రైఫ్లిక్స్ యాప్లు కూడా కేంద్రం నిషేధించిన యాప్స్ లో ఉన్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ పేరుతో అసభ్యత, బూతు కంటెంట్, సన్నివేశాలను దింపేస్తున్న యాప్స్ ని నిషేధించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కనీసం సెన్సార్షిప్ అయినా ఉండాలంటూ ఆందోళనలు చేశారు. అయితే రకరకాల కారణాలతో అది వీలు పడలేదు. అయితే కేంద్రం తాజాగా ఈ నిషేధపు కొరడా విధించడంతో ఈ 25 ఓటీటీలకు షాక్ తగిలినట్లయింది. ఈ యాప్స్ అన్నింట్లో కూడా అసభ్యకరమైన కంటెంట్ ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాతే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ దర్యాప్తు సంస్థల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. లైంగికంగా అసభ్యకర, చట్ట విరుద్ధ, సాంస్కృతిక ప్రమాణాలకు విరుద్ధమైన కంటెంట్ సరఫరా చేస్తున్న ప్రైమ్ ప్లే, హంటర్స్, డ్రీమ్ ఫిల్మ్స్, రంగీన్, నియానెక్స్, విఐపి వంటి అప్లికేషన్లపై తక్షణ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎరోటిక్, సెమీ పోర్నోగ్రఫిక్ వెబ్ సిరీస్ లను టెలికాస్ట్ చేస్తున్నాయి. ఈ యాప్లు కంటెంట్ సర్టిఫికేషన్, ఏజ్ గేటింగ్ కు సంబంధించిన నిబంధనలను కూడా పక్కన పెట్టినట్లు కేంద్రం గుర్తించింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం స్వీయ నియంత్రణ చట్టాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ ప్లాట్ఫారంలు నిబంధనలను దాటవేస్తున్నాయని ప్రభుత్వం చెప్పింది. ఐటీ యాక్ట్ 2000లోని సెక్షన్లు 67, 67A పాటు భారత న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 294, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం నిషేధ చట్టం 1986లోని సెక్షన్ 4ను కూడా ప్రభుత్వం ప్రయోగించింది.